ఫైర్ అధికారి ఉన్నారు, ప్రస్తుతం ఈ యొక్క స్వామి మనం ప్రస్తుతం స్వామి ఉన్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఏంది అసలు మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే రీజన్ ఇంకా తెలియాల్సింది సార్. ఎంవీఐ వాళ్ళు పరిశీలించి చెప్తారు. తాండూరు నుంచి వస్తుంది ఈ బస్సు, ఇక్కడ నుంచి వచ్చి టిప్పరు, 2 యాక్సిడెంట్ అయినాయి. ఎదురెదురుగా డ్రైవరు గుద్దుకున్నారు కాబట్టి టిప్పర్లో ఉన్న కంకర వీళ్ళ పైన పడింది. యాక్సిడెంట్ వీళ్ళు క్రష్ అయిపోయారు, అందులో కంకర పడింది. వాళ్ళకి ఆక్సిజన్ అందక స్పాట్లోనే మనకు ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు 2 రన్నింగ్ లో ఉన్నాయి, బస్సు ఆగి లేదా? ఆగి లేదు. అక్కడ నుంచి టిప్పర్ వస్తుంది, ఇక్కడ నుంచి బస్సు వెళ్తుంది. 2 ఎదురెదురుగా డ్రైవర్ సైడ్ కొట్టుకున్నారు కాబట్టి ఇది కొంచెం క్రష్ అయిపోయిన తర్వాత ఆ టిప్పర్లో ఉన్న కంకర దీనిపైన వాళ్ళ పైన పడింది. వాళ్ళకి ఆక్సిజన్ పడడం వల్లనే వారందరూ చనిపోయారా, ఇంకా ఏదైనా వాళ్ళు గుద్దుకుని అయితే క్రష్ అయ్యి అందులో ఉండే వాళ్ళేమో. ఈ యాక్సిడెంట్ అవడం వల్ల ఏమైందంటే దాంట్లో టిప్పర్లో ఉన్న కంకర కూడా బస్సులోకి పడింది అనమాట, వాళ్ళ పైన పడింది. అట్లా పడడం వల్ల కూడా కొంచెం మనకు ఇన్సిడెంట్ ఎక్కువ స్థాయికి వచ్చింది అనమాట. మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అందులో బస్సులో? ఇప్పుడు 50-60 మంది ఉన్నారు సార్. వాళ్ళు కండక్టర్ కానీ మనకు లెక్క చెప్తేనే పరిస్థితి మంచిగా ఉందా? కండక్టర్ కొంచెం బాగున్నారు, స్పాట్ డ్రైవర్ డెడ్ అయిన అని చెప్తున్నారు. అది ఇంకా హాస్పిటల్లో తెలియాల్సింది. చూడొచ్చు మనం, ఫైర్ డిజాస్టర్ టీం కూడా ఇక్కడ చేరుకుంది. స్వామి గారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారము ఎప్పుడైతే బస్సు ప్రమాదం జరిగిందో, ఈ బస్సుని ఎప్పుడైతే టిప్పర్ ఢీ కొట్టిందో, ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఒక్కసారిగా బస్సు లోపలికి వెళ్ళిపోయింది. ఆ బస్సులో వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రయాణికుల మీద మొత్తం కూడా కంకర పడిపోవడంతోనే ఒక్కసారిగా వారు ఏం జరిగింది అని తేరుకునే లోపే వారందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి మన కెమెరామెన్ రాజు చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే మొత్తం కంకర ఎగ్జాక్ట్లీ మనం చూపిస్తున్నటువంటి టెంట్ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి మొత్తం బస్సులో ఉన్నటువంటి కంకర ఒకసారి చూసినట్లయితే అసలు ఈ బస్సు కంకర తీసుకువెళ్తున్న అన్న తరహాలోనే మొత్తం కంకర మొత్తం కూడా బస్సులో పడిపోయిందంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.